కామెడీగా చేసిన వీడియోని కామెడీగానే తీసుకోండి అబ్బా. ఈ పాట మీ దగ్గర నేను పాడాలని ఇష్టపడుతున్నా. ప్రాణమా ఇది అమ్మోరికత్తి నన్ను బంగారమా. తమరు లవ్ లో పడి ఫెయిల్ అయ్యారట కదా, ఏ వయసులోనో? 18 సంవత్సరాల వయసులో లవ్ ఫెయిల్యూర్ అయ్యా నేను. మరి లవ్ ఫెయిల్ అయిన తర్వాత మీ పరిస్థితి ఏంటో ఇక చూడాలి నా పరిస్థితి. ఇటువంటి వ్యక్తి నాకేంటి ప్రపోజ్ చేయటం? ఒక మంచి మానవత్వం ఉండక్కర్లేదు. అయినా ఈ సభ్య సమాజానికి అభ్యంగన దానం చేస్తే గానీ దీనికి పట్టిన కిలువ పోయేలా లేదు. మైండ్ చెడిపోయింది, మైండ్ పని చేయట్లేదు. ఒక్కోసారి ఏడ్చి ఏడ్చి నవ్వుతుంటే మార్కెట్ అంతా పెంటోభ్య బ్లేడ్ తీసుకొని చేయి కట్ చేసుకుంటుంటే సభ్య సమాజానికి మెసేజ్ ఇస్తున్నట్టు. నువ్వు ఊరుకో జగన్నాథం, ప్రతిదానికి ఆవేశపడిపోతూ ఉంటావు. నా చేయి చూస్తే మీకు తెలిసిపోతుంది. మొత్తం బ్లేడ్తో మొత్తం కటింగ్స్ ఉంటాయి ఇక్కడ. నిజమా అనేటట్టుంది తెలుసా? టోటల్ గా డిప్రెషన్. మందు తాగుదామా చచ్చిపోదామా? ఏంటిది? సైకోముండా. ఏదో ఒకటి మందులు కొనుక్కొచ్చుకోవడం, తాగటం, 3 రోజులు కోమాలోకి వెళ్ళిపోవటం. అసలు నవ్వు అనేది తెలియదు నా లైఫ్లో. పిల్లతో ఐస్ క్రీమ్ కొంటారు, ఆడు కొంచెం తింటాడు, ఈ పిల్ల కొంచెం తింటుంది. నేను చూడాలి, అది నా చూడాలి, నేను చచ్చిపోవాలి. నీ గూడు చెదిరింది పగిలింది బాన్పోలే వందవనే యారడి చాలో. అసలు డిప్రెషన్ జీవితం అంతా డిప్రెషన్. ఆ టైంలో నేను అనుకునేదాన్ని, గుండె పగిలిన అద్దం పగిలిన అతుక్కోదు అని డిసైడ్ అయిపోయినా. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. అందుకని నేనేం చేశానంటే సడన్ గా మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. 18 సంవత్సరాల వయసులో పెళ్ళి అంటే తెలియదు, పిల్లలంటే తెలియదు. చాలా చిన్న వయసు అది. ఒక్కసారి షాక్ వచ్చినట్లుగా అనిపిస్తుంది తెలుసా? మీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే నాకు ఆత్మీయ జీవితం పోయింది. ఇంకా ఆ టైపులో దేవుని కూడా నంచుకోవాలా నేను. కొంచెం చాలా సార్లు అట్లా నంచుకొని ఏదో సాధిద్దాం అనుకుంటా. తండ్రి అంటే స్కూల్ ఫీజులు కట్టేవాడో పాకెట్ మనీ ఇచ్చేవాడో కాదమ్మా, పిల్లల లైఫ్ని అద్భుతంగా డిజైన్ చేసేవాడు. ఆడొక ఇంజనీరు. మేమేమో మీ లైఫ్ని కాంక్రీట్ తో కడదామని చూస్తే, మీరేమో ఇలాంటి ఒండ్రు మట్టిగాళ్ళని ప్రేమించి మీ జీవితాలు మీరే కూల్చేసుకుంటున్నారు. నిన్ను ప్రేమించి అన్నది ప్రేమ అనేలోగా నా హృదయం అంతా ప్రేమ కొరకు తప్పన పడే వ్యక్తిగా ఉన్నాను. ఫెయిల్ అయిపోయి ఎప్పుడు ఆ వ్యక్తి గురించి కవితలు రాసేదాన్ని. నాకు అమ్మన్న కవితలన్నా చాలా ఇష్టం సార్. ఈ మధ్య ఓ కొత్త కవిత కూడా రాశారు. మొన్న వినేసింగా మమ్మీ. మీరు విన్నారే? పాపం వెంకి వినొద్దు. ప్లీజ్ అంకుల్. ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి నా తలరాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడి చేస్తున్నావు, తమాషా చూస్తున్నా. ఒకప్పుడు శరీరంలో డుంబు ఉన్నా ప్రేమకు దేవుడు గ్రీన్ సిగ్నల్ చెప్పినాడు. వా సూపర్, నేను యాక్సెప్టెన్స్ చెప్తా. లేచిపోతుంటే దేవునికి కోపం రాలేదా నా మీద? ఎవరు ఈ దేవుడు? నన్ను ప్రేమించి నేను ఎందుకంటే ఎప్పుడు చచ్చిపోవాలనుకునేవాడిని. ఎందుకు? నేను ప్రేమించిన వ్యక్తి కొరకు చచ్చిపోవాలనుకునేదాన్ని. అటువంటి నా కొరకు ఎవరో చనిపోయారా? ఎవరు ఇంత ప్రేమించేది ఎవరు? గమ్మునుండక్క. చిన్న పిల్లగాడిని అడిగినా మన కోసం ప్రాణార్పణ చేసినది ఎవరని అడిగితే చిన్న పిల్లగాడు కూడా చెప్తాడు కదా. అలాంటిది నువ్వు ఎవరు అని సోచాయించినావా? ఫెయిల్ అయినాక నన్ను మరలా దేవుడి దగ్గరకు తీసుకెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నానని, ఐ లవ్ యూ అనేటువంటి పదం ఫస్ట్ టైం నా దేవుని నుండి నేను విన్నాను. ఐ లవ్ యూ. ఆ పదం కొరకే కదా నేను చచ్చిపోవాలనుకున్నా. అరణ్యములో నన్ను స్నేహించి ఆకర్షించాడు. అందుకే రాశా, మేమిద్దరం కలసి ప్రేమికులం. ఒక ఆయన ఫోన్ చేసి ఇది తీసేయాలా, నువ్వు తీసేయాలా అన్నాడు. నేను సచ్చినా తీసేయనని చెప్పిన. నువ్వెవడు చెప్పడానికి నాకు తీసేయనని? ఎస్, మేము ప్రేమికులం. చెంపలు వాయిస్తా ఈ పాటను ఎవడైనా ఏమన్నంటే, ఎందుకంటే ఇది నా సాక్ష్యం. ఇది ఆమెన్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్.
మీకు ఏం తెలుసు నేను చచ్చిపోయింటే? ప్రేమించి ఒక యువతి ఆత్మహత్య అని న్యూస్ ఛానల్ అందరు చెప్తే అనాలా? వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థాంక్యూ అన్నయ్య. ఆల్ ది బెస్ట్. మేమిద్దరం కలిసి ప్రేమికులం. అమ్మా కలుపుతున్నానమ్మా. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి? మరణానికి వెలుచున్ననా వెనక వచ్చాడు. ఈ అబ్బాయి ఎట్లొచ్చాడు? కాలేజీకి వెళుతుంటేనా వెనక వచ్చాడు. ఆడది బాడీ స్ప్రేలా ఉండకూడదు. ప్రతి మగాడు కొట్టుకోవాలనుకుంటాడు. అమ్మాయి పెప్పర్ స్ప్రేలా ఉంది. 3వ నెలలో రోడ్డు మీదికి వదిలివేశాడు. ఎందుకు? నా దేవుడు ఎంత అల్లాడిపోయి ఉంటాడో కదా నా కొరకు. మేమిద్దరం కలిసి ప్రేమికులం. ఇందాకటి నుంచి ఎవరయ్యా నా సాక్ష్యాన్ని కాదనేటోళ్ళు? ఎవడు ముందుకు రండి. నా సాక్ష్యాన్ని కాదనేటోళ్ళు ఎవడు? మీ డొక్కు ఆర్గ్యుమెంట్లు ఎవరికి కావాలా? ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. నేను ఒకవేళ చచ్చిపోయింటే ఇప్పటికి 20 years అవుతుండే చచ్చిపోయి. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. నా పేరు భూమి మీద తుడుపు పెట్టి పోతుండే, నేను నరకంలో ఇప్పుడు ఫ్రై అవుతుంటే, ఫ్రై అయిపోతుంటే ఈ రోజుకి. ఓ నా అక్క ఆంటీ, నువ్వెందుకు ఫ్రై అవుతావు చెప్పు? మా అందరినీ ఫ్రై చేసుకుని తినాలని నువ్వుంటే. ఇదండి మన అక్క ఆంటీ గోల. కాదు లవ్ ఫెయిల్యూర్ గోల. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.